బేతాళ కథలు, కర్తవ్య పాలన. మరోసారి విక్రమార్కుడు నిశీధిలో బేతాళుడిని తన భుజంపై మోసుకుంటూ నిర్మానుష్యమైన దారి గుండా వెళ్తున్నాడు. బేతాళుడు తన పంథాలో కథ చెప్పడం ప్రారంభించాడు. రాజా, పూర్వం చిత్రపురి అనే రాజ్యంలో ధర్మకేతువు అనే పేరు పొందిన రాజు ఉండేవాడు. అతడు ప్రజారంజకుడిగా, న్యాయపరుడిగా పేరుగాంచాడు. అయితే ఆయనకు ఒకే ఒక చింత. ఆ రాజ్యంలోని ఒక ప్రాంతంలో కొన్ని పంట పొలాలు ఏళ్లుగా వర్షాలు లేక బీడువారిపోతున్నాయి. రైతులు ఆకలితో అలమటిస్తున్నారు. ఒకరోజు ఆ ప్రాంతానికి చెందిన ముగ్గురు రైతులు బలరాముడు, జయసింహుడు మరియు కమలాకరుడు రాజు వద్దకు వచ్చి తమ కష్టాలను వివరించారు. ప్రభూ, మా పొలాలు బీడువారిపోయాయి. మాకు వర్షాలు కురవక కరువుతో చనిపోతున్నాము. దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని వేడుకున్నారు. రాజు ధర్మకేతువు వారి కష్టాన్ని చూసి చలించిపోయాడు. ఆయన తన మంత్రులతో చర్చించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ రాజ్యానికి దూరంగా ఒక పెద్ద నది ఉంది. ఆ నది నుండి కాలువ తవ్వి బీడుబారిన పొలాలకు నీరు అందించాలని సంకల్పించాడు. ఇది చాలా కష్టమైన, ఖర్చుతో కూడుకున్న పని. రాజు తన ముగ్గురు అత్యంత విశ్వసనీయ సైనికాధికారులను పిలిచాడు. వారి పేర్లు శౌర్యసింహుడు, వివేకానందుడు మరియు త్యాగరాజు. వారికి ఈ మహత్తరమైన బాధ్యతను అప్పగించాడు. ఈ కాలువ నిర్మాణ పనులు పూర్తి చేయడం మీ కర్తవ్యం. ఎంత కష్టమైనా సరే దీనిని పూర్తి చేయాలి అని ఆజ్ఞాపించాడు. శౌర్యసింహుడు బలవంతుడు, కాని తొందరపాటు ఎక్కువ. వివేకానందుడు తెలివైనవాడు, కాని ఇతరుల సహాయంపై ఎక్కువగా ఆధారపడతాడు. త్యాగరాజు నిస్వార్థపరుడు, కష్టపడే స్వభావం కలవాడు. వారు పని మొదలుపెట్టారు. కొంతకాలం తరువాత వర్షాలు ఎక్కువై నదికి తీవ్రమైన వరద వచ్చింది. కాలువ పనులు దాదాపుగా ఆగిపోయాయి. శౌర్యసింహుడు వరద తీవ్రత చూసి, ఈ పని అసాధ్యం, మనం వదిలేద్దాం అని నిరుత్సాహపడ్డాడు. వివేకానందుడు, మనం ఇంకేమైనా మార్గాలు వెతుకుదాం, ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుందాం అన్నాడు. కాని త్యాగరాజు మాత్రం వెనుకాడలేదు. అతడు తన ప్రాణాలను పణంగా పెట్టి వర్షం, వరదలను లెక్క చేయకుండా మిగిలిన కార్మికులను ప్రోత్సహిస్తూ పని కొనసాగించాడు. చివరికి ఎన్నో కష్టాల తరువాత త్యాగరాజు నాయకత్వంలో ఆ కాలువ నిర్మాణం పూర్తయింది. బీడుబారిన పొలాలకు నీరు చేరి పంటలు పండాయి. రైతులంతా ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. బేతాళుడు ఇక్కడ ఆగి, రాజా విక్రమార్క, ఇదిగో నా ప్రశ్న. శౌర్యసింహుడు, వివేకానందుడు, త్యాగరాజు, ఈ ముగ్గురిలో నిజమైన నాయకుడు ఎవరు? కేవలం పనిని పూర్తి చేయడం ఒక్కటే కాదు, ఎదురైన ఆటంకాలను అధిగమించి అందరికీ ప్రేరణగా నిలవడంలో ఎవరు ఎక్కువ సమర్థతను ప్రదర్శించారు? వారిలో ప్రతి ఒక్కరి స్వభావం, వారు తీసుకున్న నిర్ణయాలు మరియు వాటి ఫలితాల ఆధారంగా నిజమైన కర్తవ్య పాలన అంటే ఏమిటి? నీవు ఈ ప్రశ్నకు సరైన, తార్కికమైన సమాధానం చెప్పలేకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. సమాధానం. విక్రమార్కుడు గంభీరంగా ఆలోచించి, బేతాళ, నీ ప్రశ్న చాలా సూటిగా ఉంది. ఈ ముగ్గురిలో నిజమైన నాయకుడు మరియు కర్తవ్య పాలనను అత్యుత్తమంగా ప్రదర్శించిన వ్యక్తి త్యాగరాజు. ఇది ఎందుకు సరైన సమాధానమో వివరిస్తాను. శౌర్యసింహుడు బలం ఉన్న నిరుత్సాహం. శౌర్యసింహుడు బలవంతుడు కావచ్చు, కాని అడ్డంకులు ఎదురైనప్పుడు తొందరపాటుతో నిరుత్సాహపడి పనిని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది నాయకుడి లక్షణం కాదు. ఒక నాయకుడు కష్ట సమయాల్లో తన బలాన్ని ఉపయోగించి మార్గాన్ని సుగమం చేయాలి, కాని సమస్యల ముందు తలవంచకూడదు. అతనికి పట్టుదల మరియు దూరదృష్టి లోపించాయి. వివేకానందుడు జ్ఞానమున్నా ఆచరణ లోపం. వివేకానందుడు తెలివైనవాడు. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించడం మంచి లక్షణమే, కాని క్షేత్రస్థాయిలో సమస్య ఉన్నప్పుడు తక్షణ చర్య తీసుకోకుండా పనిని వాయిదా వేయాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. ఇది కర్తవ్య విముఖతకు నిదర్శనం. జ్ఞానమున్నా ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడంలో అతను విఫలమయ్యాడు. ఒక నాయకుడు కేవలం ఆలోచనలతో సరిపెట్టుకోకుండా ఆచరణాత్మకమైన పరిష్కారాలను అమలు చేయగలగాలి. త్యాగరాజు నిస్వార్థం, పట్టుదల, ప్రేరణ. త్యాగరాజు నిజమైన నాయకుడిగా నిలిచాడు.
నిస్వార్థపరుడు. తన ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పనిచేశాడు. ఇది నిస్వార్థ నాయకత్వానికి నిదర్శనం. పట్టుదల. వరదలు వంటి తీవ్రమైన ఆటంకాలు ఎదురైనా పనిని వదిలేయకుండా నిరంతరం శ్రమించాడు. ఇది పట్టుదలకు, దుఘ సంకల్పానికి ప్రతీక. ప్రేరణ. అతను కేవలం తాను పని చేయడమే కాకుండా మిగిలిన కార్మికులను ప్రోత్సహిస్తూ వారిలో స్ఫూర్తిని నింపాడు. ఇది నిజమైన నాయకత్వ లక్షణం. ఇతరులను తమతో పాటు నడిపించడం. బాధ్యత. తనకు అప్పగించిన బాధ్యతను ఎటువంటి సాకులు చెప్పకుండా విజయవంతంగా పూర్తి చేశాడు. ఇది కర్తవ్య పాలనకు అత్యుత్తమ ఉదాహరణ. బేతాళ. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో అనేక కష్టాలు, సవాళ్లు ఎదురవుతాయి. కొందరు వాటికి భయపడి వెనకడుగు వేస్తారు, శౌర్యసింహుడులాగా. మరికొందరు ఆలోచనలతోనే సరిపెట్టి ఆచరణకు దూరంగా ఉంటారు, వివేకానందుడులాగా. కాని నిజమైన విజేతలు, నాయకులు ఎవరంటే త్యాగరాజులాగా ఎటువంటి ఆటంకాలు ఎదురైనా తమ లక్ష్యం పట్ల స్పష్టమైన దృష్టితో, నిస్వార్థంగా, పట్టుదలతో ఇతరులను ప్రేరేపిస్తూ పనిచేసేవారే. కర్తవ్య పాలన అంటే కేవలం ఒక పనిని పూర్తి చేయడం కాదు. అది అంకితభావం, పట్టుదల, నిస్వార్థ సేవ మరియు ఇతరులకు ఆదర్శంగా నిలవడం. అలాంటి నాయకుడే సమాజానికి నిజమైన సంపద. విక్రమార్కుడి సమాధానం విని బేతాళుడు ఆశ్చర్యపోయాడు. రాజా, నీవు నిజంగా గొప్ప జ్ఞానివి. కర్తవ్యం పట్ల నీకు ఎంతటి స్పష్టత ఉందో ఈ సమాధానం రుజువు చేస్తుంది. నీ మౌనం భగ్నమైంది అని పలికి మళ్లీ అదృశ్యమయ్యాడు. విక్రమార్కుడు మరొక్కసారి బేతాళుడిని పట్టుకోవడానికి తన ప్రయాణం కొనసాగించాడు. ఈ కథలోని ముఖ్యమైన ప్రేరణాత్మక అంశాలు: కర్తవ్య నిర్వహణ, ఎదురైన ఆటంకాలను అధిగమించి తమ బాధ్యతలను పూర్తి చేయడం. నిజమైన నాయకత్వం కేవలం అధికారం కలిగి ఉండటం కాదు, కష్ట సమయాల్లో ముందుండి నడిపించడం, ఇతరులను ప్రేరేపించడం. పట్టుదల మరియు నిలకడ, లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతటి ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా నిరంతరం కృషి చేయడం. నిస్వార్థ సేవ, వ్యక్తిగత లాభాల కోసం కాకుండా సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడటం. ఆచరణాత్మక జ్ఞానం, కేవలం ఆలోచనలు, ప్రణాళికలు మాత్రమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టడం ద్వారానే విజయం సాధ్యమవుతుంది. ఈ కథ కూడా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మమ్మల్ని ఆదరించండి.